రాకాలోకంకి స్వాగతం. ప్రతిపక్షం చాలా బలంగా ఉండి ప్రభుత్వం దగ్గర ప్రత్యామ్నాయాలు తక్కువగా ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వము తప్పుల మీద తప్పు చేస్తుంది. మన పొరుగు దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఇది పదే పదే జరుగుతుంది. తారిఖుర్ రెహమాన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ ప్రభుత్వంలో ఆత్మవిశ్వాస రాహిత్యం కనిపిస్తోంది. మెజారిటీ ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం లేదు. ఎందుకంటే ఏ చర్య తీసుకుంటే భారతదేశంతో దోస్తీ చేస్తే జమాతే ఇస్లామీకి కోపం వస్తుంది. విపక్ష జమాతే ఇస్లామీ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమిస్తే నా గతేం కావాలి. అందుకని భారతదేశంతో దోస్తీ చేసే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించాలి. అవసరానికి భారత్ కావాలి, కానీ భారత్ను దోస్తుగా, నేస్తంగా, స్నేహితుడిగా పరిగణించకూడదు. ఇది ఆత్మవిశ్వాసం లేనటువంటి ప్రభుత్వం అనుసరించేటటువంటి బలహీనమైనటువంటి విదేశాంగ విధానము. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి తారిఖుర్ రెహమాన్ ప్రభుత్వము దీనినే అనుసరిస్తోంది. అందుకే పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తోంది. తారిఖుర్ రెహమాన్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయినా మొట్టమొదట భారతదేశానికి వస్తారు. ఎందుకంటే బంగ్లాదేశ్కి 3 వైపుల నుంచి సరిహద్దు భారతదేశంతో ఉంది. 4096 కిలోమీటర్ల సరిహద్దు. భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి నదులన్నీ బంగ్లాదేశ్కి వెళ్తాయంటే బంగ్లాదేశ్లో వెళ్ళేటటువంటి ప్రతి నది భారతదేశం నుంచి వచ్చేదే. కాబట్టి నీటి దగ్గర నుంచి అన్ని విషయాలపై భారత్ పైన ఆధారపడ్డటువంటి బంగ్లాదేశ్ ముందు భారతదేశానికి రావాలి పర్యటనకి ఆ దేశ ప్రధానమంత్రి. కానీ ఆయన మొట్టమొదట చైనాకి వెళ్ళారు. చైనాకి వెళ్ళిన తర్వాత ఆయన తీస్తా జలాల సంబంధించినటువంటి బంగ్లాదేశ్ ప్రయోజనాల్ని రక్షించే విషయంలో డ్యాముల నిర్మాణంలో చైనా సహకారాన్ని కోరారు. తీస్తా నది సిక్కింలో, అంటే భారతదేశంలోని సిక్కింలో పుడుతుంది, బంగ్లాదేశ్లోకి వెళుతుంది. కాబట్టి ఏది జరిగినా భారత్తో సంప్రదించకుండా చేయడానికి వీల్లేదు. కానీ చైనా దగ్గరికి వెళ్ళారు. అదేవిధంగా తీస్తా నదితో పాటు ఆయన ఈ లాల్మొనీర్ హాట్ అనేటటువంటి ఎయిర్ బేస్ని చైనాకి ఇస్తామని చెప్పారు. ఇది మహమ్మద్ యూనుస్ మొదలుపెట్టినటువంటి బేరం ఇది. ఈ లాల్మొనీర్ హాట్ అనేది సిలిగుడి కారిడార్కి అత్యంత సన్నిహితంగా, చాలా దగ్గరగా 17-18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్. దానిని చైనాకి ఇచ్చినట్లయితే భారత్ యొక్క రక్షణ భద్రతకు ముప్పు ఉంటుంది. కానీ ఇస్తామని వాగ్దానం చేసి వచ్చారు. మూడవది, చైనాలో, దక్షిణ చైనాలో ఉన్నటువంటి యునాన్ నుంచి మ్యాన్మార్ మీదుగా బంగ్లాదేశ్కి ఒక హైవేని నిర్మాణం చేస్తాము, సరకు రవాణాకి అది ఉపయోగపడుతుంది అంటున్నారు. ఇది అత్యంత మూర్ఖమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ముఖ్యంగా యునాన్ నుంచి మ్యాన్మార్లోకి వచ్చిన తర్వాత మ్యాన్మార్లో అత్యధిక భూభాగంలో ఈరోజు మ్యాన్మార్ ప్రభుత్వం యొక్క అధీనంలో లేదు. అరకాన్ ఆర్మీ కావచ్చును, రకరకాల సాల్వేషన్ ఆర్మీస్ కావచ్చును, క్రైస్తవ సంస్థలు పరిపాలిస్తున్నటువంటి ఏరియాలు కావచ్చును, పూర్తిగా బర్మా సైన్యం యొక్క ప్రభావం లేని ఏరియాలలో ఈ దారి ఎలా వస్తుంది, అక్కడ వచ్చే వాహనానికి రక్షణ ఎలా ఉంటుంది, ఇవేవి ఆలోచించకుండా చైనాతో ఆయన మాట్లాడొచ్చారు. భారతదేశానికి రావాల్సిందే, ఆయన రాలేదు. ఆగస్టు 23, 24, 25న భారత్లో పర్యటించాలి. కానీ ఈ పర్యటనని ఆయన ఎత్తగొట్టారు. షేక్ హసీనాను మాకు అప్పగిస్తే తప్ప మేము రాము అని చెప్పి కండిషన్ పెట్టారు. నిజానికి ఈ భారతదేశంతో బంగ్లాదేశ్ సంబంధాల మధ్య షరతులు ఉండకూడదు. షరతులు ఉన్నట్లయితే 2 దేశాల మధ్య సంబంధాలు ఉండవు. భారతదేశంతో సంబంధాలను వాస్తవ సమ్మతమైన, హేతుబద్ధమైనటువంటి అంశాల ఆధారంగా బంగ్లాదేశ్లోని రియాలిటీస్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి కన్స్ట్రెయింట్స్, ఇబ్బందులు ఏంటి, వాళ్ళకు కావలసినటువంటి సదుపాయాలు ఏంటి, ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్తో సంబంధాలు నెరపాలి, భారతదేశంలో పర్యటించాలి. కానీ ఈ పర్యటన అవకాశాన్ని ఆయన వదులుకోవడమే కాకుండా షేక్ హసీనాను అప్పగిస్తే తప్ప భారత్కి రామన్నారు. ఇది అనవసరమైనటువంటి కండిషన్. నిజానికి ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటంటే, బంగ్లాదేశ్లో విద్యుత్ సరఫరా భారతదేశం నుంచి జరుగుతుంది. భారతదేశం నుంచి విద్యుత్ సరఫరా ప్రస్తుతము జరగవలసినటువంటి రీతిలో జరగటం లేదు. కాబట్టి దాదాపు 40% డెఫిసిట్లో బంగ్లాదేశ్లోని విద్యుత్ రంగం నడుస్తోంది. ప్రజలకు 100 యూనిట్లు అవసరమని మనం అనుకున్నట్లయితే అందులో 60 యూనిట్లు మాత్రమే సరఫరా చేయబోతున్నారు. మిగతాది
40 డెఫిసిట్లో ఉంది. దీనివల్ల 800 పరిశ్రమలు మూతపడ్డాయి, 7,000 ఉద్యోగాలు పోయినాయి. టెక్స్టైల్ రంగం, బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక రంగానికి వెన్నెముకైనటువంటి టెక్స్టైల్ రంగం, జౌళి పరిశ్రమల రంగము పూర్తిగా కుదేలై ఉంది. ఈ సమయంలో భారత్తో సన్నిహిత్యము బంగ్లాదేశ్కి అవసరం. బంగ్లాదేశ్కి ఏ సరుకు కావాలన్నా, నిజానికి ఉల్లిగడ్డలు కావాలన్నా, డీజిల్ కావాలన్నా, ఏ వస్తువు కావాలన్నా అది భారతదేశం నుంచి రావాలి. బంగ్లాదేశ్ ఏ వస్తువుని ఎగుమతి చేయాలన్నా అది భారతదేశంలోని ఓడరేవుల ద్వారా ఎగుమతి చేయవలసి ఉంటుంది. బంగ్లాదేశ్లో ఆ రకమైనటువంటి పోర్టులు లేవు, సరఫరా చేయడానికి వీలైనటువంటి పోర్ట్స్ లేవు. పర్యవసానంగా భారతదేశం మీద ఆధారపడాలి. ఆరోగ్యం విషయంలోనైతే బంగ్లాదేశ్లో మంచి హాస్పిటల్ లేదు. కొద్దిపాటి అనారోగ్యం వస్తే భారతదేశంలో వీసా తీసుకుని భారతదేశంలో వచ్చి చికిత్స చేయించుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ భారత్ పట్ల వ్యతిరేక ధోరణిని, విరోధ భావాన్ని ఉంచటం ఏ మేరకు సబబు? కాబట్టి బంగ్లాదేశ్కి భారత్ నచ్చచెప్తోంది, చెప్పాల్సిందంతా చెప్తోంది, కానీ బంగ్లాదేశ్ పదే పదే పొరపాటు చేస్తోంది. ఉదాహరణకి బంగ్లాదేశ్కి భారత్కి ఉన్నటువంటి సమస్యలను రహస్యంగా పరిష్కరించేందుకు, తెరమాటున పరిష్కరించేందుకు, పైకి హడావిడి లేకుండా ఇది చేసేందుకు మన రా చీఫ్ బంగ్లాదేశ్లో పర్యటించారు. దాన్ని మొత్తం బంగ్లాదేశ్ లీక్ చేసింది. లీక్ చేయడం వల్ల అసలు ప్రయోజనాలు ఏవైతే సమకూరాలో ఇరు దేశాలకి జరగలేదు. భారత్కి ఇబ్బంది లేదు, బంగ్లాదేశ్కి ఇబ్బంది. బంగ్లాదేశ్ ఈరోజు కష్టాలు అనుభవిస్తోంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బంగ్లాదేశ్ అనుసరిస్తున్నటువంటి ధోరణి. దీనికి తగినట్టుగానే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి తారిఖుర్ రెహమాన్ ప్రభుత్వం బలహీనంగా ఉంది. మెజారిటీ ఉన్నప్పటికీ కూడాను అంతర్గతంగా గ్రూపులు, ఒకటి బోగ్రా గ్రూప్ అని ఒకటి, లండన్ గ్రూప్ అని ఒకటి, ఈ రకంగా 2-3 గ్రూపులు అంతర్గతంగా కొట్టుకుంటున్నాయి. జమాతే ఇస్లామీ విపక్షంగా ఉంటూ దానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాబట్టి భారత్ బంగ్లాదేశ్కి సలహా ఇస్తోంది, చెప్పాల్సినవన్నీ చెప్తోంది. బంగ్లాదేశ్ పదే పదే తప్పు చేస్తూ వస్తోంది. ఇక చెయ్యాల్సింది మిగిలింది. కాబట్టి భారతదేశం ఒక చిన్న చర్య ప్రారంభించింది. అదేంటంటే సిలిగుడి కారిడార్ని స్ట్రెంగ్థెన్ చేయటం మొదలుపెట్టింది. దానిలో 3 రకాలుగా ట్రయాంగులర్ ప్రొటెక్షన్ సిస్టమ్ని అమల్లోకి తీసుకొచ్చింది. కిషన్గంజ్లోని, బీహార్లోని కిషన్గంజ్, అదేవిధంగా బెంగాల్లో ఉన్న చోప్రా, అస్సాంలో ఉన్నటువంటి దుబ్రి, ఈ 3 చోట్ల సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేయటం, అండర్ గ్రౌండ్ రైల్వే ఏర్పాటు చేసేటటువంటి 4 లేన్ రైల్వే, అండర్ గ్రౌండ్ రైల్వేని ఏర్పాటు చేసే వ్యవస్థ చేస్తోంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ అమ్యునిషన్ డిపోస్ని భారత్ డెవలప్ చేస్తోంది. హషిమారాలో కావచ్చును, మిగతా అనేక చోట్ల కూడాను సైనిక స్థావరాల్ని నిర్మాణం చేస్తోంది. హషిమారాలో 17 కోర్ ఉంటుంది. అదేవిధంగా అమ్యునిషన్ డిపోస్ ఉన్నాయి, 33 మౌంటైన్ కోర్ కూడా ఉంది. ఇవన్నీ కూడాను వీటన్నిటి వల్ల భారతదేశము సిలిగుడి కారిడార్ని స్ట్రెంగ్థెన్ చేస్తుంది. దీనివల్ల బంగ్లాదేశ్కి సరకు రవాణా విషయంలో కానీ, చొరబాటు విషయంలో కానీ, ఉద్యోగాలు, ఉపాధి విషయంలో బంగ్లాదేశీ ప్రజలు మన దేశంలోకి రావడం కానీ ఇకపై పూర్తిగా సాధ్యమవుతుంది. రెండవది, భారతదేశం చేసినటువంటి మరొక చిన్న పని ఏంటంటే పెట్రోల్ విద్యుత్ సరఫరా మీద ప్రతి యూనిట్ మీద సెటిల్మెంట్ ఛార్జెస్ పేరిట 5 పైసల అదనపు సెస్ని విధించింది. 5 పైసల అదనపు సెస్ అంటే ప్రతి యూనిట్కి 5 పైసలు అన్నట్టయితే బంగ్లాదేశ్కి ప్రస్తుతం మొత్తము విద్యుత్ భారతదేశం నుంచే వెళ్తుంది. ఇది 1000 కోట్లలోకి వెళ్తుంది. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైనటువంటి బంగ్లాదేశ్కి ఇది చాలా పెద్ద దెబ్బ. కాబట్టి భారతదేశంతో చక్కటి సంబంధాలు కలిగి ఉండకపోతే భారతదేశము నదీ జలాల్ని నియంత్రించగలుగుతుంది. పాకిస్తాన్లో సింధు జలాల ఒప్పందం ఏ రకంగా జరిగిందో అదే రకంగా బంగ్లాదేశ్తో గంగా జలాల ఒప్పందాల సమీక్ష కూడా ఉన్నది. తీస్తా నదీ జలాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఉండనే ఉన్నది. దానికి తోడు ఈ 5 పైసా పర్ యూనిట్ విద్యుత్ సెటిల్మెంట్ ఛార్జెస్ కనుక వసూలు చేస్తే బంగ్లాదేశ్ పైన ఆర్థికంగా చాలా భయంకరమైనటువంటి దెబ్బ పడుతుంది. డీజిల్ కావాలంటే భారతదేశం కావాలి, ఉల్లిగడ్డలు కావాలంటే భారతదేశం కావాలి. ఈ పరిస్థితుల్లో మనము సప్లైస్, బంగ్లాదేశ్కి వెళ్ళే సప్లైస్ని వారం రోజులు ఆలస్యం చేస్తే బంగ్లాదేశ్లో
మార్కెట్ లోపల సంక్షోభం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు బంగ్లాదేశ్ భారతదేశంతో అకారణ వైరం తెచ్చుకోవడం అనేది నిజంగా సరైనటువంటి విధానం కాదు. భారత్ చెప్పాల్సింది చెప్పింది, ఇక చేయాల్సింది మిగిలింది. చేయాల్సింది గనక చేస్తే బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక దిగ్బంధనం జరుగుతుంది. కాబట్టి అక్కడి ప్రభుత్వము వాస్తవ సమ్మతమైనటువంటి ధోరణిని అవలంబించకపోతే అక్కడి ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకి చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.